తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకైతే స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను తీసేసి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఒక రేషన్ కార్డును అయితే మనకు ఇస్తుంది. అయితే ఇందులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అనే దాని గురించి ఈరోజు మనం వీడియో చేద్దాం. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో మీ యొక్క పేరు ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం, మీ పేరు ఉందో లేదో ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. అయితే మీ వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చును. ఈ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైనటువంటి సన్న బియ్యం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మీ యొక్క పేరు ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీకు స్మార్ట్ రేషన్ కార్డు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. మొన్ననే ఆగస్టు 15 రోజు అయితే ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించారు ఈ పథకాన్ని. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏకకాలంలో పంపిణీ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. గతంలో రాష్ట్రంలో సుమారుగా 2,81,00,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండేవారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే ఇప్పటి వరకైతే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులకు అవకాశం కల్పించింది. దీని ద్వారా అదనంగా 62 లక్షల మంది పేదలకు ఆహార భద్రత లభించింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 3,42,00,000 నుంచి వెళ్ళి 3,43,00,000 వరకు అయితే చేరుకుంది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డుల జారీ మరియు ఈ యొక్క ఉన్నటువంటి రేషన్ కార్డులో పేర్లు చేర్చుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. దాని ద్వారా దరిదాపుగా మనకు 1,00,000 మందికి పైగానైతే లబ్ధి పొందారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రస్తుతము రాష్ట్రంలో 1.6 కోట్లకు పైగా ఆహార భద్రత కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెల ఉచితంగా 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని సఫలంగా పంపిణీ చేస్తుంది. పేదల ఆకలి తీర్చడమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతము కాగితాల రూపంలో రేషన్ కార్డులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటి స్థానంలోనే ఏటీఎం రూపంలో ఉండేటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇప్పటికే పంపిణీ ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే పాత కార్డులు ఉన్న వారితో పాటుగా ఆన్లైన్లో అప్రూవ్ అయిన వారికి ఈ రేషన్ కార్డులు అయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. రేషన్ విధానాన్ని సరళం చేయడము, సంక్షేమ ఫలాలు నిజంగా అవసరమైనటువంటి వారికే చేరేలా చూడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకైతే గతంలోనైతే పేపర్ల రూపంలో మనకు రేషన్ కార్డులు ఉండేవి. అలా కాకుండా మనకు ఏటీఎం రూపంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను అయితే క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డులు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మీ కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చును. ఇందులో పేర్లు ఉన్న వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఆన్లైన్లో పేర్లు ఉన్నవారంతా కూడా స్మార్ట్ రేషన్ కార్డు పొందేందుకు అర్హులవుతారు. అయితే ఈ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ తెలుసుకోండి. అయితే ముందుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైటు మనకి ఇక్కడ అవుపిస్తుంది కదా, అందులో వెళ్ళాలి. హోమ్ పేజీలో కనిపించేటువంటి FSC సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ రేషన్ కార్డు నంబరు, పాత రేషన్ కార్డు నంబరు, FSC రిఫరెన్స్ నంబర్లో ఏదో ఒక దానిని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంచుకొని సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు ప్రస్తుత స్టేటస్, మీకు కేటాయించినటువంటి డీలర్ వివరాలు అయితే మనకు, డీలర్ షాప్ వివరాలు అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఇలా మీ వివరాలు కనిపిస్తే మీకు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేస్తుంది అని చెప్పేసి అర్థం. ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకుంటే ఆన్లైన్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవచ్చును. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు లేదా కార్డుల్లో పేర్లు చేర్చిన వారు FSC అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చును. ఇక్కడ మీ సేవ రసీదు నంబరు, అప్లికేషన్ నంబరు లేదా రిజిస్టర్ మొబైల్ నంబరు సహాయంతో స్టేటస్ చెక్ చేసుకోవచ్చును. మీ జిల్లాను సెలెక్ట్ చేసి వివరాలు సమర్పిస్తే అప్లికేషన్ ఆమోదం పొందిందా, పెండింగ్లో ఉందా లేదా తిరస్కరణకు గురైందా అనేటువంటి పూర్తి సమాచారము డిస్ప్లే అవుతుంది. అప్రూవ్ అయితే మీకు కూడా స్మార్ట్ రేషన్ కార్డు అందుతుంది. అయితే ఒకవేళ మీ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కానీ లేకుంటే ఇంకా ఎవరైనా చేర్చుకున్నట్లయితే
మీకు అది అప్రూవ్ అయ్యిందా కాలేదా, అసలు మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉంది, పెండింగ్ లో ఉందా లేకుంటే రిజెక్ట్ అయిందా అనేటువంటి తెలుసుకోవాలంటే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ను ఎంచుకొని చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటి రిజెక్ట్ అయిందా, ఏ విధంగా ఉంది, దాని యొక్క స్టేటస్ అనేటువంటిది తెలుసుకోవచ్చును. ఒకవేళ ఆన్లైన్ లో వివరాలు కనిపించకపోతే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వివరాలు కనిపించినంత మాత్రాన మీకు స్మార్ట్ రేషన్ కార్డు రాదనే నిర్ణయానికి రావద్దు. వెంటనే మండల పౌర సరఫరాల అధికారి కార్యాలయాన్ని సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చును, లేదా మీ సేవా కార్యాలయానికి వెళ్ళి మరోసారి కూడా అప్లికేషన్ సవరించుకోవచ్చును. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక మీ యొక్క పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు కనిపించకపోతే మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి మండల ఆఫీసులోకి వెళ్ళి ఎంఆర్ఓ కానీ ఎంఎస్ఓను కానీ కలిసి ఇలా జరిగింది, మరి మా అప్లికేషన్ అని మాకు ఆన్లైన్లో మా పేరు చూపెట్టలేదు, స్మార్ట్ కార్డు కోసం అని చెప్పేసి మీరు సంప్రదించినట్లయితే దానికి సంబంధించినటువంటి పరిష్కారం కానీ లేకుంటే మీ పేరు ఆన్లైన్లో ఎంటర్ చేయడం కానీ జరుగుతుంది. వెంటనే మీరు టెన్షన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందడానికి ఈ కేవైసీ ప్రక్రియ అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఈ కేవైసీ పూర్తి చేసి ఉంటేనే వారికి కొత్త కార్డు అందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని వారికి కార్డుల పంపిణీలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వారు వెంటనే తమ పరిధిలోని డీలర్ షాపుకు అయితే లేదా సంబంధిత అధికారులను అయితే కలిసి ఈ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ సూచిస్తుంది. ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నవారికి మాత్రమే కొత్త లామినేటెడ్ కార్డులు వేగంగా పంపిణీ కానున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవానికి గతంలోనే మనకు ప్రభుత్వం అయితే చెప్పింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అనేటువంటిది చేసుకోవాలని చెప్పేసి మన సమీపంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ దగ్గరనే మనకు ఈ కేవైసీ అయితే చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి అయితే ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగింది. కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నవారు ఉంటే తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు స్మార్ట్ కార్డు రూపంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు అయితే వస్తాయి, లేకపోతే మీకు లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ యొక్క ఈ కేవైసీ చేసుకున్నటువంటి ప్రజలు ఉంటే తప్పకుండా మీరైతే మీ సమీపంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ దగ్గర కానీ లేకుంటే మండల ఆఫీస్లో కానీ మీ యొక్క ఈ కేవైసీని కుటుంబ సభ్యులు అందరూ పూర్తి చేసుకుంటేనే మీకు స్మార్ట్ కార్డు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే ఇది పూర్తి చేసుకొని స్మార్ట్ కార్డును అయితే పొందాలి అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ చేయకపోతే మనకు స్మార్ట్ కార్డు రాదు. ఒకవేళ మనకు గత నెల 2 నెలలు గడిచిన తర్వాతకి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే రేషన్కు సంబంధించినటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ కేవైసీని పూర్తి చేసుకొని స్మార్ట్ రేషన్ కార్డులు పొందితే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క ఈ కేవైసీ పూర్తి చేసుకొని స్మార్ట్ రేషన్ కార్డును పొందాలి అని కోరుకుంటున్నాను. ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.